ఫ్రెండ్స్ మీకోసం మాస్ బీజిఎం అయితే తీసుకొచ్చాను ఈరోజు వీడియోలో. మీ వీడియో మన పవన్ కళ్యాణ్ సార్ నటించిన మాస్ బీజిఎం గబ్బర్ సింగ్ మూవీలో మాస్ బీజిఎం ఉంది. ఈ బీజిఎంతో ఒక వీడియో చేశాను. ఇంకో డైలాగ్ ఉంది స్టార్టింగ్లో, మన రజనీకాంత్ సార్ చెప్పిన డైలాగ్ ఉంది. ఆ డైలాగ్తో చేశాను. చాలా అమేజింగ్ అయితే ఉంది వీడియో. మీకు కూడా నచ్చుతుంది, నచ్చితే చేసుకోండి. ఇట్లా డెమో చూద్దాం ఇప్పుడైతే. చూసారు కదా ఫ్రెండ్స్, ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఈ ప్రాజెక్ట్ లింక్ మీకు ఎక్కడుందో లాస్ట్కి చెప్తాను. ఇప్పుడు ఫస్ట్ అయితే ప్రాజెక్ట్ అయితే చూద్దాం. మనం ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. మీకు స్టార్టింగ్లో మీకు ఫ్రాంట్ ఇచ్చాను కదా, ఈ ఫ్రాంట్ మీకు ఈ లింక్ కూడా ఎక్కడుందో నేను మీకు లాస్ట్కి చెప్తాను. ఆ ఫ్రాంట్ లింక్ డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ ఫాంట్ సెలెక్ట్ చేసుకొని ఎడిట్ టెక్స్ట్ అని ఉంది కదా, ఎడిట్ టెక్స్ట్లో వెళ్ళి ఇక్కడ పైన రోబోట్ లైట్ అని ఉంటుంది కదా, ఈ రోబోట్ లైట్ సెలెక్ట్ చేసుకొని మీరు ఇన్పుట్ చేసుకున్న ఫ్రాంట్ ఇక్కడ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న దాని తర్వాత బ్యాక్ వచ్చి మళ్ళీ బ్యాక్ వచ్చిన దాని తర్వాత ఇక్కడ ఫోటో ఉంటుంది. ఒక ఫోటో ఇచ్చాను, ఇంకో ఎఫెక్ట్ ఇవ్వాలి మీకు. ఇక్కడ ఎలా అంటే సేమ్ ఫోటో, ఇక్కడ ఉన్న ఫోటో సేమ్ ఫోటో అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే మీకు ఇక్కడ వేరే ఫోటో అయినా పెట్టుకోవచ్చు. సపోజ్ నేను ఒక ఫోటో పెట్టి చూపిస్తా. సపోజ్ ఈ ఫోటో ఉందనుకోండి, ఈ ఫోటో సెలెక్ట్ చేసుకొని తర్వాత దీనికి ఇక్కడ వరకు ఈ బీట్ మార్క్ దగ్గర వచ్చి కట్ చేసుకోండి. కట్ చేసుకున్న దాని తర్వాత ఇక్కడ టోటల్లీ కిందకి తీసుకురండి. ఇది ఈ ఫోటో పైన ఉండాలి. దీన్ని ఈ ఫోటో పైన పెట్టుకోండి. దాని తర్వాత ఇక్కడ కీ యాడ్ చేయండి. మూవింగ్ అండ్ ట్రాన్సాక్షన్లో వెళ్ళి కీ యాడ్ చేయండి. స్టార్టింగ్లో ఒక కీ, దాని పక్కన జరిపి ఒక కీ. ఈ కీ యాడ్ చేసిన దాని తర్వాత ఈ ఫస్ట్ కీ దగ్గరకు వచ్చి కొంచెం ఇటు జరుపుకోండి. ఇలా జరుపుకోండి. దాని తర్వాత ఇక్కడ లాస్ట్కి వచ్చి ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేయండి. ఇంకొక కీ యాడ్ చేసి కొంచెం ఇటు జరపండి. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ జరపండి. ఇది కొంచెం జరిపితే చాలు. తర్వాత ఇక్కడ ఈ కీ స్టార్టింగ్ ఫస్ట్ కీ సెకండ్ కీ ఉంది కదా, ఈ ఫస్ట్ కీ సెకండ్ కీ మిడ్ పాయింట్ సెంటర్లో ఇక్కడ మూవింగ్ ఇక్కడ ఈ గ్రాఫ్ ఉంది కదా, గ్రాఫ్ సెలెక్ట్ చేసుకొని గ్రాఫ్ ఇది ఒకటి ఇక్కడ ఒకటి పెట్టుకోండి. దాని తర్వాత కొంచెం బ్రేక్ అవుతుంది వాయిస్. ఇక్కడ ఎఫెక్ట్ ఉంది కదా, ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్కి వెళ్ళి టైల్స్ యాడ్ చేయండి. టైల్స్ ఎఫెక్ట్ యాడ్ చేసిన దాని తర్వాత ఇక్కడ మిర్రర్ ఆన్ చేసుకోండి. మిర్రర్ ఆన్ చేసుకుంటే మీకు కొంచెం లుక్ అయితే వస్తుంది. తర్వాత ఇక్కడ చూడండి మంచి యానిమేషన్ అయితే వచ్చేసింది. దాని తర్వాత ఇక్కడ మనకి ఎఫెక్ట్ కావాలి. ఆ ఎఫెక్ట్ ఎలా అంటే ప్లస్ ఆప్షన్ ఉంది కదా, ప్లస్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఒక షేప్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఎడిట్ సైజ్లోకి వెళ్ళి దీన్ని కొంచెం ఎక్స్ అయితే ఒక 94 పెట్టుకోండి. వై నేను మీ వీడియోకి తగ్గట్టు పెట్టుకోండి. దాని తర్వాత దీన్ని స్టార్టింగ్ పాయింట్లో ఉంచండి. ఇలా ఉంచిన తర్వాత ఇక్కడ ఉంది కదా ఈ బీట్ మార్క్ దగ్గర వచ్చి కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత దీన్ని కిందకి తీసుకోండి. టోటల్లీ కిందకి తీసుకొచ్చిన తర్వాత ఇది ఉంది కదా, దీన్ని డూప్లికేట్ చేయండి. డూప్లికేట్ చేసిన దాని తర్వాత మీకు ఎక్కడ వరకు కావాలో కొంచెం నేను బ్యాక్ వచ్చి ఇట్లా కట్ చేసుకోండి. ఇక్కడ కట్ చేసుకున్న దాని తర్వాత దీన్ని కొంచెం ఇటు జరపండి. ఇక్కడ గ్యాప్ వచ్చండి కింద ఇలా. తర్వాత దీన్ని కూడా డూప్లికేట్ చేయండి. దీన్ని డూప్లికేట్ చేసి ఇక్కడ కట్ చేసుకోండి. ఇలా దీన్ని కొంచెం ఇటు జరపండి. ఇలా తర్వాత దీన్ని కూడా డూప్లికేట్ చేయండి. కట్ చేసుకోండి, సైడ్కి జరపండి. ఇలా దీన్ని కూడా డూప్లికేట్ చేయండి. కట్ చేసుకోండి, దీన్ని ఇటు జరపండి. ఇలా అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ ఎన్ని వచ్చి 5 వచ్చాయి మీకు. 1 2 3 4 5 5 వచ్చాయి. 1 6 5 వచ్చిన దాని తర్వాత దీన్ని ఈ 5ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పైన ఉంది కదా ఇటు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉంది కదా, ఈ లెఫ్ట్ సైడ్ సెలెక్ట్ చేసుకొని తర్వాత ఇక్కడ గ్రూప్ అయితే ఒక యాడ్ అయిపోతుంది మీకు. ఈ గ్రూప్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ బ్లెండింగ్ ఆప్షన్ ఉంది కదా, బ్లెండింగ్ సెలెక్ట్ చేసుకొని లాస్ట్ మాస్క్ ఉంది కదా, మాస్క్లో వెళ్ళి ఈ ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అయితే మీకు కొంచెం మంచిగా ఎఫెక్ట్ వచ్చేస్తుంది.
చూడండి, ఇలా అయితే వచ్చేస్తుంది మీకు. చూసారు కదా, ఇలా వచ్చేసింది. ఇలా దీన్ని కూడా ఇప్పుడు మీ ఫస్ట్ ఉంది కదా, ఫస్ట్ ఎఫెక్ట్, ఈ ఎఫెక్ట్ ఉంది కదా ఫస్ట్ ఎఫెక్ట్, ఈ ఫస్ట్ ఎఫెక్ట్ సెలెక్ట్ చేసుకొని డూప్లికేట్ చేయండి. దీన్ని డూప్లికేట్ చేసిన దాని తర్వాత దీన్ని ఇక్కడ జరుపుకోండి. ఇక్కడ జరుపుకొని దీన్ని కీ దగ్గరకు వచ్చి ఈ ఫోటోకి తగ్గట్టు సెట్ చేసుకోండి. తర్వాత ఈ కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి మీ ఫోటోతో రిప్లేస్ చేసుకుంటే మీ వీడియో రెడీ అయిపోతుంది. ఇక్కడ ఫోటో మీ వీడియోకి రెడీ అయిపోతుంది. దీన్ని కూడా అంతే, ఇక్కడ ఇక్కడ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఒక ఫోటో, ఏదో ఒక ఫోటో మీకు నచ్చిన మీ ఫోటోతో సెలెక్ట్ చేసుకోండి. ఈ ఫోటో ఉందనుకోండి, ఈ ఫోటో కొంచెం మీకు తగ్గట్టు వేసుకొని ఇక్కడ బీట్ మాదిరికి వచ్చి కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత టోటల్ కిందకి తీసుకోండి. కిందకి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఈ ఫోటో ఉంది కదా, ఈ ఫోటో కాపీ చేయండి. కాపీ చేసిన దాని తర్వాత ఈ ఫోటో మీకు పెట్టిన ఫోటో ఉంది కదా, ఈ ఫోటో ఇక్కడ పేస్ట్ స్టైల్ దగ్గర ఆరో మార్క్ ఆన్ చేసుకొని ఇక్కడ ఈ కలర్ అండ్ ఫిల్ ఆఫ్ చేసుకొని పేస్ట్ చేయండి. పేస్ట్ చేస్తే ఇక్కడ మీకు యానిమేషన్ వచ్చేస్తుంది. తర్వాత ఈ గ్రూపు కాపీ చేయండి, డూప్లికేట్ చేయండి. లేకపోతే కాపీ చేసినా పర్లేదు, డూప్లికేట్ చేసినా పర్లేదు. ఇక్కడ డూప్లికేట్ చేసి దీనిపైన తీసుకురండి. ఇలా వచ్చేసింది కదా మీకు. వచ్చేసిన దాని తర్వాత ఇక్కడ ఎఫెక్ట్ వచ్చేసింది మీకు. ఇలా ఇక్కడ గ్రూపు ఈ ఫోటో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఫోటో గ్రూప్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ ఏంటంటే ఈ ఫోటో కూడా అంతే, ఇక్కడ 3 ఎఫెక్ట్లు ఇచ్చాను మీకు. ఈ 3 ఎఫెక్ట్లో ఈ ఫోటో సెలెక్ట్ చేసుకొని డూప్లికేట్ చేయండి దీని ఎఫెక్ట్ని. డూప్లికేట్ చేసిన దాని తర్వాత ఇక్కడ బీట్ మార్క్ ఇచ్చాను మీకు. ప్రతి ఒక్క దగ్గర బీట్ మార్క్ ఉంటుంది, బీట్ మార్క్ ఇచ్చాను. అక్కడ ఈ బీట్ మార్క్ స్పీడ్ ఆప్షన్లోకి వెళ్ళి జరుపుకోండి. మీకు ఈ బీట్ మార్క్ తగ్గట్టు జరుపుకోండి. దీనికి కూడా అంతే, ఇలానే ఇక్కడ ఉన్న ఫొటోస్ అన్నీ చేసుకోండి. లాస్ట్ కూడా అంతే, ఇలానే ఇచ్చాను. ఇక్కడ ఫోటో ఏంటంటే ఇక్కడ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఫోటో సెలెక్ట్ చేసుకోండి ఏదో ఒకటి. ఈ ఫోటో ఉందనుకోండి, ఈ ఫోటో ఇక్కడ కట్ చేసుకోండి. ఇక్కడ వరకు కావాలో అక్కడ కట్ చేసుకొని దీన్ని కిందకి తీసుకురండి. ఈ ఫోటో దగ్గర ఈ ఫోటోని కాపీ చేయండి. ఈ ఎఫెక్ట్ని కాపీ చేసి ఈ ఫోటో దగ్గరకు వచ్చి ఒక కలర్ అండ్ ఫిల్ ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. ఇక్కడ సెట్ అయిపోతుంది, ఎఫెక్ట్ అయితే వచ్చేస్తుంది. ఇలానే మీ అన్ని ఫోటోలు కానీ వీడియోలు సెట్ అయిపోతుంది ఫ్రెండ్స్. వీడియో అయితే చాలా బాగా అయితే వచ్చింది. మీకు లాస్ట్కి చెప్తాను కదా, వీడియో లింక్ ఎక్కడ ఉందని, ఫుల్ ప్రాజెక్ట్ లింక్, ఫ్రంట్ లింక్ మన డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడ వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. మీకు డైరెక్ట్ లింక్ మన యూట్యూబ్ డైరెక్ట్ లింక్ కావాలంటే మన ఈ వాట్సాప్ ఛానల్ ఉంది, వాట్సాప్ ఛానల్లోకి వెళ్ళి అక్కడ ఫాలో చేసుకుంటే ప్రతి అప్డేట్ మీకు అందుతూనే ఉంటుంది. ఇంకేమైనా కావాలంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.